పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభం, జీవితంలో తొలి అనుభవాల గురించి తెలుసుకుందాం. 1925 జూలైలో గోరా శేషయ్య గారి వద్దకు తిరుపతి వెళ్ళారు. 6 వారాలు కూడా పూర్తి కాకుండానే పార్థసారథి అయ్యంగారి నుండి గోరాకు ఉత్తరం వచ్చింది. మధుర అమెరికన్ కాలేజీలో న్యాచురల్ సైన్స్ లెక్చరర్ ఉద్యోగానికి వెళతావా అని అడిగారు. ఎక్కడ కాకినాడ, ఎక్కడ మధుర? ఆ రోజుల్లో మద్రాస్ వారే మధుర ఉద్యోగానికి వెళ్ళడమంటే దూరంగా భావించేవారు. అయినా జీవితంలో నెగ్గి తీరాలి అనే పట్టుదలతో సరికొత్త మనిషిగా తయారైన గోరా ఆ ఉద్యోగానికి వెంటనే అంగీకరించారు. పరీక్షలో చివరివాడుగా పాసైనప్పటికీ మిగిలిన 4 వేర్వేరు కారణాల వల్ల ఆ ఉద్యోగానికి అంగీకరించకపోవటంతో గోరాకే తొలిగా ఉద్యోగం లభించింది. మధుర ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లెక్చరర్గా క్లాసుకు వెళ్ళాలంటే 2 జతల సూట్లైనా కావాలి. ప్రయాణపు ఖర్చులు, వెళ్ళగానే 1 నెల వరకు భోజనం ఇత్యాది ఖర్చులు భరించాలి గదా. ఆలోచనలో పడ్డారు గోరా. నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా అన్నారు శేషయ్య గారు. తన వద్ద కూడా డబ్బు లేదు. శిష్యుడు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో చేరాలి. అందుచేత శేషయ్య గారు కోఆపరేటివ్ బ్యాంకులో 100 రూపాయలు అప్పు తీసుకుని ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన వెంటనే ఆ అప్పును గోరా తీర్చివేశారు. గోరా గారు సూట్లు కుట్టించారు. సూటు వేయడం అదే ప్రథమం. ఎందుకంటే విద్యార్థిగా ఆయన పంచె కట్టేవారు. చివరకు మధుర చేరారు. ఉపాధ్యాయుడిగా తొలి అనుభవం. అది అమెరికన్ మిషన్ కాలేజ్. అమెరికా దేశస్థుడు రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ వాలెస్ ప్రిన్సిపాల్. వయసు మళ్ళినవారు. ఉపాధ్యాయ వర్గంలో గోరా ఒక్కరే ఆంధ్రుడు. క్లాసులోకి వెళితే తనకంటే కూడా పెద్దవారు విద్యార్థులుగా ఉన్నారు. అయినప్పటికీ అతి త్వరలోనే తోటి ఉపాధ్యాయ వర్గంలో మంచి మిత్రుడు అని, విద్యార్థులలో సమర్థుడైన ఉపాధ్యాయుడు అని పేరు పొందారు. మధుర పుణ్యక్షేత్రం అవడం చేత ఆ రోజుల్లో ఇండ్ల కొరత ఎక్కువగా ఉండేది. ఎంత వెతికినా ఇల్లు దొరకలేదు. ఊరి బయట శ్మశానం ప్రక్క ఒక పెద్ద ఇల్లు ఉందని, అయితే అది దెయ్యాల ఇల్లు అని స్థానికులు అన్నారు. జీవితంలో నెగ్గి తీరాలనే పట్టుదల ప్రవేశించిన గోరాలో హేతువాదం ఉదయించింది. దేనినైనా మూఢంగా ఎందుకు నమ్మాలి? దెయ్యాలు నిజంగా ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? అసలు ఇంతవరకు దెయ్యాలను చూచి నిర్ధారణగా ఇదమిద్దమని చెప్పినవారు ఎవరూ లేరేమి? ఏ విషయమైనా నిర్ధారణ చేసుకోవడం మంచిది కదా. ఇలా ఆలోచిస్తూ నెలకు 20 రూపాయలు అద్దె ఇస్తానన్న గది దొరక్కపోట చేత చివరకు మొండిగా ఆ దయ్యాల ఇంటి సంగతే తేల్చుకుందామనుకున్నారు. కాలేజీ మిత్రులు వద్దు వద్దు అని చాలా గోలపెట్టారు. అయినా గోరా ఖాతరు చేయలేదు. ఇంటి యజమాని వద్దకు వెళితే ఆయనకు ఆశ్చర్యమే. 2 సంవత్సరాలకు పైగా ఆ ఇంటి వైపు ఎవరూ కనీసం తొంగి అయినా చూడలేదు. ఏమైతేనేం, 2 సంవత్సరాలుగా దెయ్యాల కొంప అని పాడుబడిన తన ఇంట్లో ఎవరో ఒక మొండివాడు వచ్చి దిగుతానంటున్నాడు. ఎవరో ఒకరు ముందు దిగితే దెయ్యాల కొంప అనే పేరు పోతుంది కదా అని సంతోషించాడు ఇంటి యజమాని. గదికి నెలకు 12 అణాల చొప్పున 2 గదులకు ₹1.5 అద్దెగా నిర్ణయించారు. నెలకు 12 అణాలు అనేది కాలేజీ హాస్టల్లో గదికి తీసుకునే అద్దె. ఇల్లు తాళం తీసుకుని గోరా 2 గదులు దులిపి కడిగించారు.
2 సంవత్సరాల నుంచి పాడుబడి ఉందేమో, బోలెడంత దుమ్ము రాలింది. ఆ దుమ్ముతో పాటే దెయ్యాల మూఢనమ్మకం కూడా రాలిపోయింది. ఆ ఇంట గోర దిగిననాటి సాయంత్రం ఆయనతో పాటు ఇంట్లోకి వెళ్ళుటకు తోటివారెవరూ సాహసించలేకపోయారు. రాత్రికి దెయ్యాలు గోరాని సజీవంగా మిగలనివ్వమని మిత్రులు ఎంతో భయపడ్డారు. మర్నాడు తెల్లవారింది. గోర చిరునవ్వుతో మామూలుగా అందరికీ కనబడ్డారు. 1 రోజు, 2 రోజులు, వారం రోజులు గడిచాయి. ఏ దెయ్యమూ రాలేదు. అద్దె హెచ్చు ఇవ్వనక్కర్లేదు గాని మిగిలిన గదులన్నీ మొత్తం ఇల్లు వాడుకోమన్నారు ఇంటి యజమాని. 13 గదులున్న ఆ పెద్ద ఇంటినంతను గోర ఒక్కరే వాడుకోవడం ప్రారంభించారు. మొదట్లో నెలకు 20 రూపాయలు ఇస్తానన్నా ఇల్లు దొరకలేదు. అదే మూఢనమ్మకాలను తొలగించుకునేసరికి నెలకు ₹1.5 మాత్రమే ఇచ్చి మధురలో ఉన్న సంవత్సర కాలము పెద్ద ఇల్లు అనుభవించారు. ఈ సంఘటన వల్ల గోరాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తోటివారికి గోర అంటే వేర పూజభావం ఏర్పడింది. గోరాను గొప్ప గురువుగా నిరూపించిన ఘటన కూడా మధురలోనే జరిగింది. యూనివర్సిటీ పరీక్షలకు ముందు కాలేజీ పరీక్షలు జరుగుతాయి. వీటిని సెలక్షన్ ఎగ్జామినేషన్స్ అంటారు. ఇందులో పాస్ అయితేనే పబ్లిక్ పరీక్షకు పంపుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి క్లాసులోనూ ఇలాంటి పరీక్షలు జరగడం, కొందరే పాస్ కావడం, కొందరు తప్పడం, పాస్ అయిన వారు మాత్రమే పబ్లిక్ పరీక్షలో కూర్చోవడం ఆ రోజుల్లో మామూలు. గోర మధురలో ఒక విచిత్రమైన పని చేశారు. తన విషయమైన జీవశాస్త్రంలో సెలక్షన్ పరీక్ష వ్రాసిన అందర్నీ పాస్ చేశారు. అంటే అందరికీ పబ్లిక్ పరీక్షలో కూర్చునే అర్హత కల్పించారు. ఫలితం ప్రకటింపబడుటకు ముందు ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళింది. అది చూచి ప్రిన్సిపాల్ గోరాను పిచ్చి ఆదర్శవాది అని అనుకుని నవ్వుకున్నారు. గోరాను పిలిపించి, నీకు అనుభవం లేదు, ఇలా చదివిన వాడిని చదవని వాడిని అందర్నీ పాస్ చేయకూడదని, ఫలితాలు తిరిగి సరిచూడమని కోరారు. కానీ గోర అందుకు అంగీకరించక నిర్భయంగా, విద్యార్థులకు పాఠాలు నేను చెప్పాను, ప్రశ్నల పత్రం నేను కూర్చి ఇచ్చాను, పరీక్షా పేపర్లు నేను దిద్దాను, కనుక అందరూ పబ్లిక్ పరీక్షకు అర్హులనే నా అభిప్రాయం అన్నారు. గోర మొండి ధైర్యాన్ని, ఆదర్శవాదాన్ని చూచి విస్తుపోయారు. శ్వేతజాతీయుడైన ప్రిన్సిపల్ వాలెస్, నువ్వు యువకుడివి, ఉపాధ్యాయ వృత్తికి కొత్తవాడివి, అయినా ఈ సంవత్సరం నీ మాటను ఆమోదిస్తున్నాను. ఈ విధంగా మనకు ఇంతవరకు జీవశాస్త్రంలో వస్తున్న ఉత్తీర్ణుల శాతాన్ని నువ్వు నిలపగలిగితే సంతోషం. అలా కాకపోతే పై సంవత్సరం నుంచి పాత విధానాన్నే అనుసరించాలి అన్నారు ప్రిన్సిపాల్. విజయోత్సాహంతో గోర ఆనందపడ్డారు. విద్యార్థులకు ఫలితాలు చెప్పి, నా పని నేను చేశాను, ఇక మీ పని మీరు చెయ్యాలి అన్నారు గోర. ఇక పరీక్షలకు మిగిలి ఉన్న కొద్ది రోజుల్లోనూ విద్యార్థులు ఉత్సాహంతో, పట్టుదలతో చదివారు. కొత్త ఉపాధ్యాయుని ఎడల విద్యార్థులకు గౌరవం అధికమైంది. జీవశాస్త్రంలో విద్యార్థులందరూ పబ్లిక్ పరీక్షకు కూర్చున్నారు. ఆశ్చర్యజనకమైన ఫలితాలు. 78 మంది విద్యార్థులలో 14 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ప్రతి సంవత్సరం వచ్చే శాతానికి దాదాపు రెట్టింపు శాతంలో విద్యార్థులు పాస్ అయినారు. ఎన్నో డిస్టింక్షన్స్ వచ్చాయి. తన బోధనా విధానం మీద, విద్యార్థుల మీద గోరాకు అచంచల విశ్వాసం. ఫలితాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. తొలి ప్రయత్నంలోనే గోర అఖండ విజయం సాధించారు. తలనెరిసిన ప్రిన్సిపాల్ యూనివర్సిటీ నుంచి కొత్తగా పాస్ అయి వచ్చిన ఉపాధ్యాయుని హృదయపూర్వకంగా అభినందించారు. గోర సాధించిన ఈ విజయం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. గోర ప్రతిభను గుర్తించిన కాలేజీ అధికారులు ఆయనను క్రైస్తవ మతం స్వీకరించమని ఒత్తిడి చేశారు.
అయితే అప్పటి వరకు గోరా తనను తాను హిందువుడనుకునేవారు. అందుచేత క్రైస్తవ మతంలో చేరమనగానే ఆయన అభిమానం దెబ్బతిన్నది. క్రైస్తవ మతంలో చేరితే తమ ఖర్చుల మీద అమెరికా పంపి డాక్టరేట్ చేయిస్తామని, తిరిగి రాగానే పెద్ద జీతమిస్తామని చూపిన ఆశ కూడా పనిచేయలేదు. తాను నమ్మిన దానికి నిలబడదలుచుకున్న వ్యక్తిని ఏ ఆశలు లోబర్చుకోగలుగుతాయి? ఇక ఆ కాలేజీలో ఉండుటకు మనస్కరించక ఉద్యోగానికి 1926లో రాజీనామా ఇచ్చారు. 10 నెలలే ఉన్న మధుర ఉద్యోగం జీవితంలో కల్పించిన తొలి అనుభవాలు గోరాగారి భావి జీవితానికి బాటను సుగమం చేశాయి. మధురలో రాజీనామా చేయగానే వెంటనే కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో కాటన్ రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగం లభించింది. అది గవర్నమెంట్ సర్వీస్. మధురలో ఒంటరిగా ఉన్నారు కానీ కోయంబత్తూరు రాగానే భార్యను తీసుకుని వచ్చి కాపురం పెట్టారు. ఉద్యోగంలో చాలా తీరిక ఉండేది. మధురలో తనను క్రైస్తవ మతంలో చేరమన్నప్పటి నుంచి తన మతముకు హిందూ మతం గురించి, క్రైస్తవ మతం గురించి బాగా అధ్యయనం చేసి పోల్చి చూడాలనే కోరిక కలిగింది. కోయంబత్తూరులో అందుకు అవకాశం కలిగింది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు, బైబిల్, ఖురాన్ అధ్యయనం చేశారు. దీంతో గోరాలో మతతత్వంపై నమ్మకం సడలిపోతూ మానవత్వంలో విశ్వాసం పెరగనారంభించింది. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య సరస్వతికి తన భావాలు చెప్పసాగారు. గవర్నమెంట్ సర్వీస్లోని చాలామంది అనుభవాలు చూడగా అందు స్వేచ్ఛకు తావులేదనిపించింది. స్వతంత్ర భావాలు గల గోరా తనకు ప్రభుత్వోద్యోగం సరిపడదని నిర్ణయించుకుని 1 సంవత్సరం కాగానే 1927లో కోయంబత్తూరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. పైకి వెళ్ళుటకు అవకాశాలున్న ప్రభుత్వోద్యోగానికి రాజీనామా ఇచ్చారంటే తల్లిదండ్రులకు కోపం వచ్చింది. అత్తవారికి కష్టం కలిగింది. ప్రభుత్వోద్యోగం అయితే వృద్ధాప్యంలో పింఛను పుచ్చుకుంటూ ఉండవచ్చని చాలామంది ప్రభుత్వోద్యోగం కొరకు ఎంతో తాపత్రయపడతారు. అలాంటిది ముందు ఎప్పుడైనా తన స్వతంత్ర భావాలకు అడ్డు తగలవచ్చునని ఇప్పుడే ప్రభుత్వోద్యోగానికి రాజీనామా ఇచ్చారంటే గోరా ప్రొఫెసర్కి కూడా కష్టం కలిగింది. ఆ రాజీనామాను ఎవరూ హర్షించలేకపోయారు. అయినా గోరా సడలలేదు. ఈరోజు మనం గోరా గారి ఉపాధ్యాయ వృత్తి ప్రారంభం, జీవితంలో తొలి అనుభవాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో కొలంబో ఉద్యోగం, జిజ్ఞాస, అన్వేషణ గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.